సార్, వాడొచ్చే టైం అయింది. ఇవాళతో వాడికి టైం ముగిసిపోతుంది. ఓకే సార్. వావ్, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునవును, పిల్లికి చెలగటం ఎలక్కి ప్రాణ సంగటం అంటే ఇదే కాబోలు. ఒక ప్లాన్ అని మా చేత ప్రామిస్ చేయించుకుని నువ్వు హ్యాపీగానే ఉన్నావు. కానీ మా ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందా అని నేను నీ మాటకి ఎదురు చెప్పలేక మహేష్ తెగ టెన్షన్ పడుతున్నాం. అబ్బా ఉండవే, ఫస్ట్ టైం మా ఇల్లు వదిలి అసలు హైదరాబాద్ వదిలి బయట ఊరికొచ్చిన థ్రిల్లింగ్ లో ఉన్నాను. ఇలాంటి ఒక రోజు నా లైఫ్ లో వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పుణ్యమా అని ఇవాళ నిజమైంది. ఐఎమ్ సో హ్యాపీ. అవును, ట్రైన్ లో అవి ఇవి మాట్లాడుకున్నాం గానీ ముఖ్యమైనది అడగడం మర్చిపోయాను. ఈ గుంటూరు దేనికి స్పెషల్? బాంబులకి. వాట్? బాంబులా? బాంబులు కడప కదే. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా బాంబులు స్పెషలే, కాకపోతే పచ్చిమిరపకాయ బజ్జీలు. వాటిని ఇక్కడ గుంటూరు బాంబులు అంటారు. అవునా? అయితే ఓ పట్టు పట్టాల్సిందే. అవును, స్టేషన్ కి మీ అన్నయ్య వస్తాడని చెప్పు. ఏడి? ఇందాక బయలుదేరానని చెప్పాడు. మరి ఈ పాటకు వచ్చేయాలి. అదుగో మా అన్నయ్య వచ్చేసాడు. అవును, మా అన్నయ్య వచ్చి మహేష్ గురించి అడిగితే ఏం చెప్పాలి? నువ్వేం చెప్పద్దు, అంతా నేను చూసుకుంటాననగా. మమ్మల్ని మీ అన్నయ్యకి పరిచయం చేయి. ఆ తరువాత జరిగేదేంటో చూస్తూ ఉండు. అలాగే.
అన్నయ్య. హాయ్ రమీను. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. రా అన్నయ్య, మా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను. తను మహేష్, హాయ్. నా ఫ్రెండ్. హాయ్. తను నిసర్గ, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అన్నయ్య, 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 ఏంటలా తన్నే చూస్తుండిపోయావు? సే హాయ్. హాయ్, ఐఎమ్ కుమార్. నమస్తే. ఓ నమస్తే. నమస్తే. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఇంతేనా లేక రాయుడితో కనెక్షన్ కూడా ఉందా? మమతల కోవెల విరామం.